ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 4వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రాము దేవుని నమ్మాడు, అది అబ్రామునకు నీతిగా ఎంచబడింది. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతూ ఉన్నావు? ఎవరి మాటలు నీలో ప్రభావితం చేస్తూ ఉన్నాయి? దేవుడు మాట్లాడేటండి ఒక వ్యక్తి ద్వారా, అంటే ఆ వ్యక్తి కన్నుల ముందు ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎక్కడికన్నా వెళ్ళిపోతే ఇంకంతే, ప్రవచనాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. ఆ వ్యక్తి ఉన్నంత కాలమైనా ఆ ప్రవచనం బైబిల్ గ్రంథంలో ఉంది. మాట ఇచ్చినవాడు దేవుడు, ప్రవక్త కాదు, మనిషి కాదు. నీ ముందు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి ఆయుష్ అన్నది ఉంటుంది, వాళ్ళకి ప్రయాణాలు ఉంటాయి. దేవుడు వెళ్ళమన్న స్థలాలకి వాళ్ళు వెళుతూ ఉంటారు. కాబట్టి నీ ముందు చెప్పిన ప్రవచనము వెళ్ళిపోయినట్టు కాదు, అది నిరర్ధకం అయిపోయినట్టు కాదు. నిజంగా దేవుడు నీతోటి మాట్లాడినప్పుడు ఎటువంటి ఆత్మతో, ఎటువంటి మనస్సుతో, ఎటువంటి ధైర్యంతో నీవు అంగీకరించేవో అదే ఉత్సాహం చివరి వరకు స్థిరముగా చేపట్టాలి. నా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాగ్దానము నెరవేరుతుంది, ఈ ప్రవచనము నెరవేరుతుంది, నా దేవుడు నాతో ఉన్నాడని ఒక గట్టి నమ్మకము, మంచి పట్టుదల కలిగిన విశ్వాసముతో మనం అడుగు ముందుకేసినప్పుడు నిశ్చయముగా అది జరుగుతుంది. అబ్రాము దేవుని నమ్మాడట, ప్రవక్తని కాదు, ప్రవచనాన్ని కాదు, మనుషులను కాదు, పద్ధతులను కాదు, ఆచారాలను కాదు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతూ బ్రతుకుతున్నావు? ఉద్రేకపూరితమైన ఆలోచనలను నమ్ముకొని బ్రతుకుతున్నావా? దేవుడు అంటున్నాడు, దేవుని నమ్ము, దేవుని దేవుడిగా నమ్ము, మనుషులు బట్టి కాదు. దేవుడు నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఈ వాక్యము నమ్మదగినది కాబట్టి, ప్రభువా నా ప్రాణాన్ని రక్షించిన దేవుడు, నా ఆత్మ నరకంలో పడిపోకుండా రక్షించిన గొప్ప దేవుడు కదా అని చెప్పి నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకుని దేవుడిని నమ్మితే దేవుడు నిన్ను అది నీకు నీతిగా ఎంచుతాడు. అది ఒక వస్త్రము వలె నువ్వు ధరింపజేసుకుంటావు. అటువంటి నీతి వస్త్రము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.